సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీ పులావ్ రైస్ విత్ ఫ్రైడ్ చికెన్ విత్ స్పెషల్ మసాలా అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను. స్పెషల్ మసాలా కోసం ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాం. అదేవిధంగా 6 లవంగాలు వేసుకున్నామండి, 2 స్టార్ అనియన్ వేసుకున్నాము, 2 బేలీఫ్స్ వేసుకున్నాము. అదేవిధంగా 1 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 6 ఇలాచి వేసుకున్నాము. అదే విధంగా ఈ మాత్రం సొంటి వేసుకున్నామండి, డ్రై జింజర్, ఎండుమిర్చి ముక్కలు ఒక 6 వేసుకుని దీన్ని చక్కగా మనము లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపించేసుకుంటామండి. డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. ఇది చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఆల్మోస్ట్ ఒక హాఫ్ వాటర్ తీసుకున్నాం. దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, అదే విధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసిన చికెన్ ని వేసుకుని బాయిల్ అవనిస్తాం అనమాట హై ఫ్లేమ్ లో. అలా బాయిల్ అవుతుంది పైన ఈ విధంగా తెట్టులాగా వస్తుందండి. దాన్ని తీసేసుకుంటాం అనమాట. సరే మొత్తం క్లియర్ అయిపోయింది. ఒక 20 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత దాన్ని సెపరేట్ చేసేసుకున్నాం. ఆ స్టాక్ ఉంచుకుంటామండి మనం రైస్ చేసుకోవడానికి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలు, ఒక 5-6 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై అవనిస్తామండి. ఇంక ఈ మూమెంట్ లో ఒక టమాటాని చిన్న ముక్కల్లో కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటాము. చూసారా, మనం వేసిన ఆయిల్ చక్కగా పక్కకి మనకు కనిపిస్తూ ఉంది. ఈ మూమెంట్ లో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ యాడ్ చేసేసుకున్నామండి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టార్టింగ్ లో ఏదైతే మసాలా చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసేసుకుంటాం. ఈ మసాలా అసలు ఈ కర్రీకి ఎంత బాగుంటుందంటే చెప్పలేను అనమాట. ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాక కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిస్తాం అనమాట. ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ మసాలా అడుగంటకుండా ఉంటుంది అనమాట. మనకి ఫ్రై రెడీ అయ్యేటప్పటికి చక్కగా ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్ కోసం నేను ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో ఒక 4 ఇలాచి, రాతి పువ్వు, అదేవిధంగా పలావాకు వేసుకున్నాను, 5-6 లవంగాలు వేసుకున్నాను, 2 స్టార్ అనియన్, 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక జాజి పువ్వు, అదే విధంగా మరాఠీ మొక్కలు ఒక 2-3, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఒక 5-6 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా ఫ్రై అవనిస్తామండి. నేను ఒక 3 కప్పుల రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని 10 మినిట్స్ పాటు సోక్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆ రైస్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని 1:2 రేషియోలో నేను ఇక్కడ చికెన్ స్టాక్ ని యాడ్ చేసేస్తున్నాను. మనం స్టార్టింగ్ లో బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదండి చికెన్ ని, దాంట్లోంచి వచ్చిన వాటర్ అనమాట. అదంతా యాడ్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంకా సాల్ట్ పడుతుందంటే యాడ్ చేసుకోండి. చికెన్ బాయిల్ చేసేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను కదండి ఆ వాటర్ లో, నాకు సాల్ట్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట. నేను ఇక్కడ సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదు. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని